మేడం ఏంది మేడం పరిస్థితి చేస్తున్నాము ఇక్కడ ఈ నాలుగులో మనం హ్యూమిక్ అగ్రి ప్రొడక్ట్ కలుపుతూ ఉన్నారు. ఇక్కడ మన అసోసియేట్ లలిత మేడము, శ్రీనివాస్ రెడ్డి సారు, కాదర్ భాష సారు, లలిత మేడం వాళ్ళ హస్బెండ్ సారు శ్రీనివాస్ రెడ్డి సార్ రెడ్ టీషర్ట్ వేస్తున్నారు. ఆయన కాదర్ భాష సార్ కూడా ఇంకొక అసోసియేట్ మనకి. సార్ కూడా వేరే క్రాస్ లైన్ అయినా కానీ ఓకే మేడం అగ్రి హ్యూమిక్ మన టీంలో ఫీల్డ్ వర్క్ నేర్చుకునేదానికి సార్ నాలెడ్జ్ వచ్చారు. అగ్రి ప్రొటెక్ట్ ఓకే మేడం. ఇదంతా నార్త్ చూస్తున్నాం ఇక్కడ. ఇదంతా 1.5 ఎకరా. ఓకేనా మేడం? ఇది ప్లస్ ఇది మేడం, ఇది సార్ ఇది 1.5 ఎకరా అండి. ఇది ఈ బిట్టు నేను చూపిస్తున్నాను కదా, ఆ బిట్టు ప్లస్ ఈ బిట్టు. మనం ఇప్పుడు ఏంటంటే ఈ కట్ట మీద ఉన్నాం అన్నమాట. ఇది ఏమంటారు సార్? కట్టే కదా, గెనుమ్ మీద నిలబడుతున్నాం మనం. ఇది బాగా బురద నేల, ఇది రకరకాలుగా ఉంటాయి నేలలు. ఇప్పుడు లలిత మేడం ఏంటంటే అగ్రి హ్యూమిక్ నీళ్ళలో వేస్తూ ఉన్నారు. అది క్వాంటిటీ చెప్పారా సార్? 1.5 ఎకరా కాబట్టి 300 ml. కొంచెం ఎక్కువ వేసినా ఇబ్బంది లేదు. 300 బలం ఉంది కదా, బల్క్ వేసిపోయింది మేడం. అది ఎంత మేడం? 100 ml 150 200 ml 200 grams మేడం. 100 ml అంటే మన అది 82 తెచ్చుకోవాలి. ఖాళీ ఉంది, అది ఫుల్ అంతలే మేడం. చాలు, కొంచెం ఎక్కువైనా ఇబ్బంది లేదు. దీంట్లో పోసే దీంట్లో పోసేపోయింది మేడం. అది 200 ml ఈజీగా ఉంటుంది. 1/2 లీటర్ ఉంటుంది మేడం. అది చాలు 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 ఇంకపోయేది 1/2 లీటర్ అది. అంత తీసి పెట్టమన్నాను, అది అంతా పోస్తుందని చెప్పాను. పోయింది చాలు చాలు. అది కాదు, ఇదే వేసేసాను. అంటే అప్పుడు ఎంత ఎక్కువైనా పర్లేదు మేడం. 1.5 ఎకరా కదా, చాలు. ఇది ఇవ్వండి. 500 ఇది 500 మేడం. ఇంకా కొంచెం ఏంటి మేడం? ఇంకా ఉంది. 100 ml పైన లేదు సార్ ఇది? 100 ml పైన. ఓకే మేడం, ఓకే ఓకే. 150 ml దాకా ఉంటుంది అంతేలేదు సార్. 300 ml పైన వేయాలి. 3 పైన ఉంటుంది సార్. మనం కరెక్ట్గా ఇంకా ఎక్కువ వేసాం ఇబ్బంది. 3 అయినా ఉంటుంది. అవునవును. ఇప్పుడు మేడం అగ్రి ప్రొటెక్ట్ వేస్తున్నారు. 1.5 ఎకరాకి ఎంత వేయాలి మేడం? ఎకరాకి ఎంత? 300 గ్రాములు 300 గ్రాములు వేయాలి. 300 గ్రాములు వేయాలి. ఇది 250 గ్రాములే. ఇంకొక 50 గ్రాములు కూడా వేయాలి. ఉందా మేడం? ఓకే ఓకే. సార్ ఇది కీతో మోటార్ కీతో పొడవండి సార్. అప్పుడు అది 250 ఇంకొక 250 అంటే అదే మీ యొక్క అదే సార్. అట్లా రాదు, తాళం కీతో పొడవండి సార్. అది భలే ప్యాకింగ్ సార్, గట్టిగా ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు మేడం వచ్చేసి నారు శుద్ధి చేస్తున్నారు. ఈ నారు శుద్ధిలో ఒక చుట్టూ ఒక మట్టి వేసుకొని నారు అదే ఎక్కడైతే మనం నాటుతున్నామో దాంట్లోనే కొంత స్థలంలో కట్టు వేసేసారు. కట్టు చూస్తున్నారు మీరు మొత్తం పోసే చిన్న చిన్న గాలికి. ఇది అగ్రి ప్రొటెక్ట్. ఈ అగ్రి ప్రొటెక్ట్ చేయడం వల్ల మనకు ఫంగస్ అనేది రాదు. ఎక్కువగా మనకి 75% అగ్గి తెగుళ్ళు అంటే ఫంగస్ సంబంధించినవి వస్తాయి. ఎందుకంటే వరి పొలం అనేది ఎప్పుడు నీళ్ళల్లో ఉంటుంది కాబట్టి. దీంట్లో సగం వేయాలి, సగం పడలేదు సార్. 50 గ్రాములే కదా. 50 గ్రాములు. ఈ డబ్బా 50 గ్రాములు. అది 100 గ్రాములు కదా. అవును మేడం. అందుకని దాన్ని కొంచెం గ్రాములు కాదు మేడం, ఇది 100 గ్రాములు ఉంటుంది. అవును, 100 గ్రాములు. ఇది ఇక్కడ దాకా ఉంటుంది. 50 గ్రాములు వెయిట్ లెస్. ఇది మామూలుగా మన ఎనర్జీ మింకు వెయిట్ లెస్.
దాంట్లో ఇప్పుడు 50 పోయాలా? పోయి సగానికి పోయింది సార్. ఒక పక్కే ఈ పక్క. కొంచెం ఎక్కువ వేసినా ఇబ్బంది లేదు సార్. మధ్యలో ఈ బాకు ఎందాక ప్యాకెట్ సార్. పైన నెత్తి మీద వేయండి. సరిపోద్ది సార్. అవి వరకునే జనగద్దలే. ఓకే సార్. చిన్నగా చిన్నగా కిందకు పెట్టుకోండి, మళ్ళీ ఎప్పుడు పోకూడదు. మీరు పట్టుకోండి మేడం, మీరే వేసుకోండి. అగ్రి ప్రొటెక్ట్ ఏంటంటే పైరు ఇప్పుడు కూడా సార్ చాలు కొంచెం వేయండి. సార్ చాలు. ఓకే ఓకే. అగ్రి ప్రొటెక్ట్ ఏంటంటే ఫంగస్ రాకుండా చేస్తుంది అనమాట. ఒక మనిషి కరోనా రాకుండా, కరోనా వచ్చినా ఏం కాకుండా ఉండేదానికి వ్యాక్సిన్ ఏ విధంగా గవర్నమెంట్ వేసుకోమని మనకి ప్రమోట్ చేసిందో, అగ్రి ప్రొటెక్ట్ కూడా ప్రివెంటివ్ అన్నమాట. అంటే ఎలాంటి ఫంగస్ రాకుండా, తెగుళ్ళు, పుడి తెగుళ్ళు ఇలాంటివి ఏమి లేకుండా కూడా సార్ 82. అది ఏంటంటే వేరే ఆయన అడిగాడు ఇచ్చాను ఆయన మేడం అంతా గిలకు కొట్టేసి ఇలా కొట్టాను. అదే మేడం కొట్టారు కదా, తెల్లాలి. కొట్టేసాను. ఓకే మేడం. అటు ఇటు వస్తుంది. మొత్తం నీళ్ళల్లో మనము వేసేసరికి కైలు అటు వెళ్ళిపోద్ది కదా. ఆ కట్టలు వేసేస్తే వెళ్ళిపోతా. పని చేయండి, అటు ముంచి ఆ ప్లేస్లో అట్లా పక్కన వేసేసి నీళ్ళు ఇటు వస్తుంటే వస్తాయి. అంతే కదా సార్? కాదు అంతే. అది దూరంగా వేయండి. అది మేడం ఇవి 2 వేసాం మేడం మనం. ఇవి కూడా చెప్పండి. ఇవి కూడా ఇవే మేడం. మేడం అవి అలా అక్కడ వేసారు కదా, ఇటు నాకు అర్థం అవుతుంది. 2 వేసాం. ఇవన్నీ వేయాలా? మేడం ఐడియా ఉంది. పక్కన పెట్టండి. అలాగే వేయండి మేడం. అంతే మేడం. అవన్నీ అంటే వేసేసి మేడం ఒకసారి తీసుకుందాం. వేసేసి మనం తీసుకుందాం. అంటే ఇప్పుడు నారు శుద్ధి చేస్తున్నాము. ఎందుకంటే పంట ఎప్పుడు నీళ్ళల్లో ఉంటుంది, ఎక్కువగా ఫంగస్సే వస్తుంది. 80%, 70 to 80% వరి పైరుకి ఫంగస్ వస్తుంది. అందుకని ఇప్పుడు మనం నారు శుద్ధి చేస్తున్నాము. మనం ఏ పొలంలో అయితే నారు నాటుతున్నామో ఆ ప్లేస్లోనే కొంత భాగానికి కట్టేసి ఆ నీళ్ళల్లోనే ఈ మన యొక్క నారుని శుద్ధి చేస్తూ ఉన్నారు లలితా మేడం గారు. మేడమే ఫీల్డ్లో దిగి సొంతగా చేస్తున్నారు. ఇక్కడికి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ప్రాక్టికల్గా చేయడం వల్ల రేపు తన యొక్క అసోసియేట్ మేడం చాలా ధైర్యంగా చేయగలరు. పోతా ఇప్పుడు కూడా ప్రోడక్ట్ అనేది మనం యూజ్ చేయమని చెప్తుంటారు. ఈ అగ్రి ప్రోడక్ట్స్ అనేది మనం యూజ్ చేయడానికి మన చేతులతో మనం చేసినప్పుడు ఎంతో అనుభవం వస్తుంది. ఎప్పుడు కూడా ఫీల్డ్ వర్క్ చేస్తేనే, ప్రాక్టికల్గా చేస్తేనే చెప్పడం చాలా పర్ఫెక్ట్ చేస్తుంది. ఏంటంటే ఆయన చేస్తున్నాడు కదా, అవి కూడా దీంట్లో వేసేస్తారా? అంతా ఇప్పుడు ముంచేసి చేసినప్పుడు కొంత లిక్విడ్ అది పోతుంది సార్ ఈ పొలంలో. ఇప్పుడు ఇవన్నీ ముంచేసాం కదా, ఏం కావాలి తీసేసేయండి, ఇబ్బంది లేదు. ఏర్లు బాగా తడిస్తే చాలు. అది అది అంతే సార్, నిలబెట్టేయండి. అప్పుడంతా కై మొత్తం వచ్చేస్తుంది బాగా. తర్వాత నారు శుద్ధి చేస్తున్నారు. లలితా మేడం శ్రీనివాస్ ఇస్తారు, సారు మేడం రైతు హస్బెండ్. ఇది ఫ్యామిలీ బిజినెస్, ఫ్యామిలీ చేయాలంటారు కదా, దానికి మేడం సార్ నేను చెప్తున్నాను. ఇది మొత్తం ఎంత సార్ కట్ట? ఇది 200 కట్ట. ఇది కట్ట ఎన్ని కట్ట మొత్తం? 300 కట్ట ఇది మొత్తం. ఓకే సార్, అలాగే ఈ 300 కట్టే. అప్పుడు ఎన్ని కేజీలు వడ్లు వేసారు సార్ ఈ నారుకి? సార్ ఎన్ని కేజీలు విత్తనాలు చల్లారు ఈ నారుకి? ఎన్ని కేజీలు విత్తనాలు చల్లారు? ఎన్ని కిలోలు చల్లారు? రాసుకోండి, దగ్గరికి రండి, పొనుకుంటున్నాయి. దగ్గరికి వచ్చేయండి, నిలబెట్టండి. అలాగా పండుకున్న ఉంటుందిలే, ఎందుకంటే మన స్పేస్ కలిసి వస్తుందని మీరు బాగా పెడితే. ఆడ పెట్టండి మేడం, సార్ అందుకని ఇటు పెట్టేస్తారు. ఏంటంటే సార్ మామూలుగా మా నాన్నగారు 30 కేజీల వడ్ల బస్తా 1 ఎకరాకి నాటుకోవాలి. 40 సంవత్సరాలు అప్పుడు మేము కూడా అంతే. అప్పుడు మేమేంటంటే 30 కేజీలు 40 కేజీలు